హాయ్ అండి. ఈరోజు వీడియోలో పుట్టగొడుగుల్ని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం. మీ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ హోమ్. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పుట్టగొడుగుల్ని ఎలా శుభ్రం చేయాలో కొంతమందికి తెలియదండి. వారి కోసమే ఈ వీడియో చేశాను. పుట్టగొడుగుల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాడ ఇలా సపరేట్ చేసి దీనికున్న పై పొరని ఇలా తీస్తూ ఉండాలి. ఈ పొర చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ పుట్టగొడుగు లోపల బ్లాక్ కలర్గా ఉంది కదా, దానిని కూడా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే అది తీయకుండా కర్రీ చేసినట్లయితే ఆ కర్రీ అనేది బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఈ బ్లాక్ కలర్లో ఉన్న దాన్ని స్పూన్తో కానీ చాక్తో కానీ తీసేయచ్చు. ఈజీగానే వచ్చేస్తుంది. ఇలానే మిగతా వాటిని కూడా చేసుకోవాలి. చికెన్ మటన్లలో ఏవైతే పోషకాలు ఉంటాయో, ప్రోటీన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ మష్రూమ్స్లో కూడా ఉంటాయండి. వీటిని మనం మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒక విధంగా ఈ మష్రూమ్స్ అనేవి ఫ్రెష్గా కాదా అని తెలుసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ మష్రూమ్స్లో బ్లాక్ కలర్ ఉంది కదా, అది బ్లాక్ కలర్లో కాకుండా వైట్ కలర్లో ఉంటే అవి చాలా ఫ్రెష్ మష్రూమ్స్ అని అనుకోవచ్చు. ఈ మష్రూమ్స్ అనేవి మార్కెట్లోకి వచ్చిన 2-3 రోజుల తర్వాత బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ వీటిని ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అండ్ మనం వీటితో వచ్చే కాడను కూడా పడేయనవసరం లేదు. ఈ కాడను కూడా పై పొర తీసేసి మనం దీన్ని కూరలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళు తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసి ఈ ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసి ఒక 2-3 నిమిషాలు బాగా వాష్ చేసిన తరువాత మరొకసారి నార్మల్ వాటర్తో కడిగి కర్రీకి వాడుకోవచ్చు. అండ్ ఇలాంటి టిప్స్, సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.